హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు మనం ఒక ప్రాచీన వారసత్వ కట్టడాన్ని చూస్తున్నాము. దీని పేరు ఉండవల్లి గుహలు. ఇది గుంటూరు జిల్లాలో ఉంది. మన విజయవాడ నుండి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో, విజయవాడ నుండి హైకోర్టుకు సచివాలయంకు వెళ్ళే దారిలో ఉండవల్లి అనే ఊరి దగ్గర ఈ ఉండవల్లి గుహలు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నది ఒకే కొండలో 4 అంతస్తులు రాయిని తొలిచి మలిచిన గుహ అన్నమాట. ఈ గుహలో చాలా రకాలైనటువంటి దేవతలు, ప్రతిమలు, చిత్రాలు, ముగ్గులు ఇలాంటివి రకరకాలుగా ఉన్నాయి. చూడండి, ప్రతిదీ ఇందులో నేనైతే మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది స్టార్టింగ్ అన్నమాట. ఈ అంతస్తులో మీకు పెద్ద పెద్ద స్తంభాలు చెక్కారు. ఇక్కడ లాస్ట్లో అయితే చిన్న చిన్న గుహలు ఉన్నాయి. ఇప్పుడు గబ్బిలాలకు ఆవాసంగా అయితే ఉన్నాయన్నమాట. చూడండి, గబ్బిలాలు ఇక్కడ చూడండి, దేవతా ప్రతిమలు ఉన్నాయి. చాలా బాగున్నాయన్నమాట. ఇలా చిన్న చిన్నగా గుహాలయాలు ఉన్నాయి. ఇక్కడ అయితే ఎలాంటి దేవతా ప్రతిమలు అయితే ఇక్కడ లేదు. అక్కడ తపస్సు చేసేందుకు అయితే చెక్కినారనమాట. మొత్తం ఇప్పుడైతే గబ్బిలాలకు నివాస ప్రాంతంగా ఉన్నాయన్నమాట. చూడండి, గబ్బిలాలు అన్నమాట. విపరీతంగా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయన్నమాట. ప్రతి గుహ దగ్గర ఉన్నాయి. ఇది కింది అంతస్తు అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కింది అంతస్తు. ఇక్కడ ఓన్లీ గుహాలయాలు మాత్రము. ఈ పైన ఉన్న దీనికి సపోర్ట్గా పెద్ద పెద్ద స్తంభాలు అయితే పెట్టారు. మనం పై కూడా వెళ్ళి చూద్దాము. ఇదంతా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనమైతే పైకి అయితే వెళ్తున్నాము. సెకండ్ అంతస్తులకైతే చూడండి, మనకైతే చాలా మెమొరబుల్ మూమెంట్ అవుతుందన్నమాట. మీరు ఈసారి విజయవాడకు వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడైతే స్తంభాలు చక్కగా చెక్కారనమాట. చూడండి, రూమ్స్ ఉన్నాయి. దానికైతే డోర్లు పెట్టినారనమాట రీసెంట్గా. ఇదైతే భారతదేశ వారసత్వ సంపద అన్నమాట. దీనిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నిర్వహిస్తూ ఉంది. ఎంట్రీ ప్రైజ్ కేవలం 25 రూపీస్ మాత్రమే, ఇండియన్స్కి మాత్రము. ఫారిన్ కంట్రీస్కి, సార్క్ దేశాలు కాకుండా ఉన్న వాటికి 500, 300 ఉంటుందన్నమాట. వీడియోగ్రఫీకి సపరేట్గా 25 రూపీస్ అనేది ఇలా. చూడండి, మన వినాయక స్వామి వారిని ఒక గుహలోనే మలిచారనమాట. తర్వాత వచ్చి బ్రహ్మ, అమ్మవారు, నరసింహస్వామి. చూడండి, ఆ కాలంలో ఎంత బాగా చెక్కినారు. మొత్తం స్తంభాల్లో కూడా మనకి దేవతా చిత్రాలు, ముగ్గులు, డిజైన్లు, రకరకాలైనటువంటి చిత్రాలు అయితే మనకైతే చాలా బాగా అయితే కనబడుతుంది. ఇది సెకండ్ అంతస్తులో ఉండేదన్నమాట. చూడండి, దేవతా విగ్రహాలని చాలా మంది నాశనం పట్టించేశారు. ఇక్కడ కూడా చూడండి, అంతా రూమ్లు ఉన్నాయి. చాలా రకాలైనటువంటి దేవతలు ఉన్నారు. చిన్న చిన్న గుహలు మాదిరి పెట్టినారనమాట. అక్కడ ఉన్న దేవతలని తరలించేశారనమాట. అంటే దొంగల ద్వారానో లేదంటే మ్యూజియంకో తెలియదు, కానీ చాలా వరకు అయితే విగ్రహాలు ఆ గుహల్లో లేదు. ఓన్లీ డోర్ వేసేసినారు. లోగా ఎంటీగా ఉందన్నమాట. మీరు ఖచ్చితంగా ఈసారి విజయవాడకు వెళ్ళినప్పుడు కేవలం 6 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఈ ఉండవల్లి కేవ్స్ అని అయితే ఉన్నాయి. రోడ్డు పక్కనే బస్సు నిలిపిన వెంటనే ఉంటుందన్నమాట. 25 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ ఇచ్చేసి వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి, పై అంతస్తుకు వెళ్దాము. అక్కడ మీకు ఒక ఆశ్చర్యపరిచే ఇంకొక స్వామివారు ఉన్నారు. మేమైతే చెప్పులైతే ఇక్కడే తీసేసాను అనమాట. ఎందుకంటే ఇక్కడ దేవతా విగ్రహాలు చాలా ఉన్నాయి. ఈవెన్ స్తంభాలకు కూడా దేవతా విగ్రహాలు చెక్కారు. చూడండి, రకరకాల దేవతలు, వారి యొక్క ప్రతిమలు చాలా ఆహ్లాదకరంగా
చాలా భక్తిపరంగా మన సనాతన ధర్మం ఇది చాలా శతాబ్దాల కిందటిది. ఇప్పుడు మీరు చూస్తున్నది అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానం అనమాట. 3 అంతస్తులో ఉండేది అనమాట. చాలా పెద్దగా చెక్కారనమాట. ఈ గుహ కూడా చాలా పెద్దగా చెక్కారు. చూడండి, సేమ్ అనంత పద్మనాభ స్వామి ఏ విధంగా విష్ణుమూర్తి నాభి నుండి వచ్చారో అలా ఉన్నది. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఇదే విధంగా ఉందన్నమాట. ఆ కాలంలో చెక్కిండేది అని నేను అనుకుంటున్నాను. ఏమంటే చాలా బాగున్నాయి. పూర్వం యూస్ చేసి ఇచ్చేసినది. చూడండి, మీకు ఇంకా ఇక్కడ అట్రాక్షన్కి విగ్రహాలు అవి ఇవి అంతా ఉన్నాయన్నమాట. దీనిపైన ఇంకా ఒక అంతస్తు ఉంది. అక్కడికైతే ఎంట్రీ అయితే లేదనమాట. మీకు ఎక్కువ ఇంపార్టెంట్ అయినది ఆ కాలం నాటి తెలుగు శాసనం. చూడండి, మన వల్ల కాదు ఈ తెలుగు చదివేకి, కానీ తెలుగు శాసనం ఉంది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు విజయవాడ నుండి హైకోర్టుకు వెళ్ళే దారిలో చూడొచ్చు అనమాట. ఇలాంటి మరెన్నో వీడియోలకు మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.